జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి ఆలయ భూమిపై అక్రమ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సులభ్ కాంప్లెక్స్ సమీపంలోని సర్వే నంబర్ 380 బి భూమిపై కొందరు అధికారికంగా స్వంత హక్కులు కలవని చెబుతూ వినియోగిస్తున్నారని సమాచారం. ఈ భూమి ఆలయ పరిధిలోకి చెందిందని, భక్తుల సదుపాయాల కోసం అభివృద్ధి పనులకు వినియోగించాలనే ఉద్దేశంతో ఉంది అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లతాకు వినతిపత్రం అందజేశారు. ఆలయ హక్కులను కాపాడేందుకు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి అక్రమ కబ్జాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఆలయ భూమిని రక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, ప్రచార కమిటీ కార్యదర్శి సామల లక్ష్మీనారాయణ, జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్ గుగ్గిళ్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి అరవింద్, ఉపాధ్యక్షులు భోగరాం, రూరల్ ప్రధాన కార్యదర్శి మ్యాన మధు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రము కొండగట్ట దేవస్థానం. ఈ మధ్యకాలంలో చిన్న హనుమాన్ జయంతి పురస్కరించుకొని భక్తులకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఈఓ గారికి కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుండి గత 2009 నుండి సులభ కాంప్లెక్స్ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి దాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా దాన్ని అన్యాయక్రాంతంగా అక్వై చేసుకోవడానికి కొంతమంది కుట్ర పన్నుతూ దాన్ని వెనుక వేసుకొని ముందే షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు. దాని దృష్టిగా మేము ఈఓ గారికి ఇచ్చాము, ఇద్దరు కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చాము, ఇలా ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. దాని దృష్టి ఏంటంటే ప్రజలకు పెద్ద హనుమాన్ జయంతి ఇప్పుడు త్వరలోనే ఉంది కాబట్టి దాన్ని ఓపెనింగ్ చేసి భక్తుల సౌకర్యార్థం పునరుద్ధరించాలని చెప్పేసి కోరుచూ ఈరోజు ప్రజావాణిలో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది.